వార్తలు తెలంగాణలో కూడా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రక్షణ చట్టం చేయాలని మేము చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నాం. రక్షణ చట్టం చేయాలని ప్రజల్లో చాలా బలమైన డిమాండ్ ఉంది. ఇది ప్రజలకు ఉపయోగపడేది. గ్రామీణ ప్రాంతాల లోపల అగ్రకులాలను బీసీల మీద కొందరిని పులికొల్పి ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి సతాయిస్తుంది. కనీసం బీసీ యాక్ట్ ఉంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టడానికి వీలు ఉండదు. కాబట్టి ప్రభుత్వం ముఖ్యమంత్రి వెంటనే స్పందించి బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రెండవది, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఇది చాలా సాహసోపేతమైన చర్య. ఈ చట్టాన్ని తెచ్చినందుకు నేను ఆయనను అభినందిస్తున్నా. ఇలాంటి చట్టాన్ని తెలంగాణలో కూడా పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి చట్టాన్ని దేశవ్యాప్తంగా కూడా పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని చంద్రబాబు విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవది, ఈ చట్టం రావడం ద్వారా బీసీ కులాలు ఉన్న చాలా కులాలు, కింది కులాలు, సాకలు, మనగలు, అదే బుడ్బుకల, వంశీరాజు, కులం పేరు చెప్పడానికి వీళ్ళందరి కులాలు బీసీ జాతులు ఉన్నాయి, సంచార జాతులు ఉన్నాయి, మిచ్చాతుల జాతులు ఉన్నాయి, త్రికోణ జాతులు ఉన్న కులాలు ఉన్నాయి. వీళ్ళందరికీ రక్షణ కల్పించాలంటే రక్షణ చట్టం